Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అర్బన్ ఓటు బ్యాంకు లక్ష్యంగా జగన్ భారీ స్కెచ్. వైసీపీ స్థానిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఉద్యమ కార్యాచరణలను సిద్ధం చేస్తున్నట్లుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో వరుస కార్యక్రమాలతో జనం ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. పట్టణంలో నెలకొన్న సమస్యలతో పాటు జీవన వ్యయం పెరగడం, విద్యుత్ ఛార్జీలు పెరుగుదల, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, తాగునీటి కొరత, అంటువ్యాధులు ఇలా వారానికి ఒకటి పట్టణ ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం చేసేలా కార్యక్రమాలను రూపొందించాలని జగన్ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలలో పట్టణ ఓటర్లు ఇప్పటికే కొంత కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వ్యాపారాలు సక్రమంగా జరగకపోవడంతో పాటు ధరలు పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోగాలతో బాధపడుతూ ఆసుపత్రులకే ఆదాయంలో ఎక్కువ భాగం సమర్పించుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. వీటిని క్యాష్ చేసుకునే దిశగా వైసీపీ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. పట్టణ ఓటర్లను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించనున్నారు. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్లోకి వెళ్లాలన్న ప్లాన్లో జగన్ పార్టీ ఉంది. త్వరలోనే జగన్ తమ ఆందోళన కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్య కూడా తీవ్రంగా ఉండడంతో దానిపైన కూడా ప్రజలలో చైతన్యం తెచ్చేలా పట్టణ ప్రాంతాలలో అన్ని పార్టీలను కలుపుకొని సదస్సులను నిర్వహించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సదస్సుకు మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల సంఘాలను పిలిచి హైలైట్ కావాలని ఫ్యాన్ పార్టీ యోచిస్తోంది. ఈ కార్యక్రమాలను ఎంత వేగంగా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగితే విజయం తమకు అంత చేరువవుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.